నేను ఫాలో అవుతున్నవి మీకు చెప్పకపోతే చాలా పాపం చేసినట్టు కదండి. అందుకే అన్నీ చెప్తాను. అబ్బా! ఏంటిది ఇలా ఉంది అనిపిస్తుంది కదా! ఫ్రెష్‌గా తీసుకొచ్చిందండి ముల్లంగి. ఇక్కడ తోటల్లో దొరుకుతూ ఉంటుంది. మీకు దొరకకపోయినా పర్లేదు, మార్కెట్‌లో దొరుకుతుంది. ఇంక ఇది చేసే మేలు అంతా ఇంతా కాదండి. స్కిన్ గ్లో ఉండాలి, స్కిన్ మడతలు పడకూడదు, ఏజ్ తక్కువ చూపించాలని కొంతమంది, బాడీలో డిటాక్సిఫికేషన్ అవ్వట్లేదండి, చెత్త చెదారం మొత్తం కొట్టేయాలి అని చెప్పి కొంతమంది, ఈ చలికాలం కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు బాధపడుతూ ఉంటాయండి అని చెప్పి కొంతమంది, కడుపు నిండా ఉన్న ఫీలింగ్ కావాలండి, చెత్త చెదారం తినాలనిపించకూడదు అని చెప్పి కొంతమంది, ఇక విటమిన్లు, బాడీకి సరిపడా విటమిన్లు కూడా అందాలని కొంతమంది. కానీ దీన్ని చాలామంది ఇష్టపడరు. నేనైతే జ్యూస్గా కూడా తాగేస్తానండి, వాస్తవం చెప్తున్నాను. అంటే ఇంకొక టైం లేదనుకునే వాళ్ళు జ్యూస్ తాగేయచ్చు, సలాడ్స్ చేసుకుంటారు. సాంబార్లో అయితే ఈ ముల్లంగి సాంబార్ పెడతారు కొంతమంది, అసలు మామూలుగా ఉండదండి, నా స్వామి రంగా అన్నట్టు ఉంటుంది. ఇక చట్నీల దగ్గర నుంచి అబ్బో వెరైటీలు, యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. అంటే అవన్నీ నా వల్ల కాదు, కానీ అక్కడ చేసే వెరైటీలు 1, 2 కాదు. నేను హెల్త్ బెనిఫిట్సే చెప్తున్నానండి. కేవలం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే రోజుకి మన శరీరం అద్భుతంగా ఉంటుంది. ఏది ఇంట్లో ఉన్న వాళ్ళ అందరి ఆరోగ్యం బాగుపడిపోతుందని చెప్పడం. అంటే ఇలాంటి కూరగాయలు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడం. మనం రొటీన్గా మీకు తెలిసి ఏ కూరగాయలు సెలెక్ట్ చేసుకుంటారు, దాన్ని ఎంత దరిద్రంగా ఉడికించేస్తాం, ఇంకా దారుణంగా వేయించేసి తింటాం కదా. అసలు సమస్య అదే. అందులోనూ అంత అన్నం తిని ఇంత కూర తింటూ ఉంటాం కదా. ఇలాంటివి ఫామ్ ఫ్రెష్ తెచ్చుకోవడం, అంత కూర పెట్టుకొని ఇంత అన్నం ట్రై చేసి చూడండి, మామూలుగా ఉండదండి. ముల్లంగి వెయిట్ కంట్రోల్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుందండి. తిన్నది తిన్నట్టు అరిగిపోవాలి అనుకునే వాళ్ళకి కూడా బాగుంటుందండి. డయాబెటీస్ అసలు నాకు రాకూడదు, ఐ మీన్ లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి తగ్గిపోవాలి అనుకునే వాళ్ళకి కూడా బాగుంటుందండి. 1, 2 కాదు, ఇక్కడ చెప్పుకోవడానికి టైం ఉండదు కాబట్టి తక్కువ చెప్పుకుంటున్నాం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ముల్లంగి మీరు వాడుతున్నారా? అలా అని పొలోమని తినమని కాదు. అధిక మూత్ర సమస్య ఉంటుంది చూడండి, వాళ్ళు దాని జోలికి వెళ్ళొద్దు. మిగిలిన వాళ్ళు అందరూ హాయిగా తినొచ్చు. కానీ ఎన్ని రోజులు తింటున్నారు? ఇది ఒకటే అనుకుంటున్నారేమో, ఇది కూడా, దీన్ని కూడా వదలొద్దు. ఇది కూడా అద్భుతాలు చేస్తుంది. కాకపోతే కాస్త మందులే కొడతారేమో. మీకు తెలుసు కదా ఏం చేయాలో. ఉప్పు నీళ్ళల్లో కాస్త 10-20 నిమిషాలు గట్టిగా ఉంచేసి అప్పుడు వాడండి. దీనికి ఇబ్బంది లేదు, ఈ పెద్దగా మందులేమి కొట్టరండి. సో మరి ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పండి, కామెంట్లో చెప్పండి. వాడుతున్న వాళ్ళు బెనిఫిట్స్ చెప్తేనే కదా మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది, మిగిలిన వాళ్ళు వాడుకుంటారు. సో ఏం తినాలనేది అలవాటు చేసుకుంటున్నాం. ఈ 4 రోజులు అలవాటు చేసుకుంటే వచ్చే సంవత్సరం అలవాటు అయిపోద్ది. ఏం వద్దనేది కూడా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ చెప్పుకుంటూ ఉందాం రోజు, కానీ ఇంకా చాలామంది ఫాలో అవ్వట్లేదు. కాస్త ఫాలో బటన్ నొక్కేస్తే ఇలాంటి మంచి విషయాలన్నీ మీ ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడే అన్నీ వస్తాయి.